అన్నారు దివ్యల మాధురి. ఈ నేపథ్యంలోనే 2 కోట్ల రూపాయలు ఇచ్చారంటూ కూడా చెక్కులు కూడా చూపించారు దివ్యల మాధురి. ఇప్పుడు దువ్వాడ ఇంటి దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు? ఆ ఇంటి దగ్గరకు వెళితే మళ్ళీ గొడవ అవుతుందని, పెద్ద గొడవ అవుతుందని భయపడిందా? లేదంటే వెళ్ళొద్దని ఎవరైనా బెదిరించారా? దువ్వాడ శ్రీని వద్దని వారించారా అనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. వాణి అక్కడే ఉంది కాబట్టి ఎందుకని వెనుకడుగు వేసిందా దివ్యల మాధురి అనే మాట కూడా వినిపిస్తోంది. 13వ రోజుకి చేరుకుంది దువ్వాడ ఫ్యామిలీ పంచాయతీ. ఈ నేపథ్యంలో నిన్న ఈ ఫ్యామిలీ కథా చిత్రంలో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా దువ్వాడ ఉంటున్న ఇంటికి వెళతా అంటూ కూడా దివ్యల మాధురి చెప్పిన సందర్భంలో ఈరోజు అక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటికి వెళతారంటూ కూడా దివ్యల మాధురి చెప్పిన సందర్భంలో ఈరోజు వెళతారనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దువ్వాడ ఉన్న ఇంట్లో తనకు వాటా ఉందంటూ కూడా నిన్నని ఈ సమయానికి నిన్న దివ్యల మాధురి మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. సో ఈ నేపథ్యంలో దివ్యల మాధురి అక్కడ దువ్వాడ వాణి దగ్గరికి వెళ్ళి అక్కడ పంచాయతీ తేల్చుకుంటారనే చర్చ కూడా జోరందుకుంది. అయితే ఆ విషయంలో ప్రస్తుతం దివ్యల మాధురి వెనక్కి తగ్గారా? దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నిన్న దివ్యల మాధురి ఏమన్నారో చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మాధురి. యాక్చువల్గా డాక్టర్స్ కొంచెం హెడాక్గా ఉంది అని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు. అలానే నేను నా సోషల్ మీడియాలో ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టాను. నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను అని చెప్పి. ఇలా రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడు నేను న్యూస్ ఛానల్స్లో నిన్నే చూశానండి. దువ్వాడ వాణి అని ఆవిడ మళ్ళీ నా మీద కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ చేసినందుకే నేను మళ్ళీ మీ ముందుకు రావాల్సి వచ్చింది. అవి ఏ విధమైన కామెంట్స్ అంటే, నా వల్ల శ్రీనివాస్ గారికి థ్రెట్ ఉందని, నా వల్ల దువ్వాడ వాణికి థ్రెట్ ఉందని ఆవిడ కామెంట్స్ చేసింది. సో నా వల్ల థ్రెట్ ఉందనుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి 2 years నుంచి ఎవరు చూస్తున్నారండి? 2 years నుంచి అతను ఆలనా పాలనా అంతా ఎవరు చూసుకుంటున్నారు? ఏమే వచ్చి చూసుకుంది? నేనే కదా చూసుకున్నది. మరి 2 years ముందు నుంచి లేని థ్రెట్ ఇప్పుడు ఎందుకండి వస్తుంది సడన్గా? మరి ఈవిడే కదా మీ మీడియా అందరినీ పిలిచి మాధురి శ్రీనివాస్ గారితో ఇదే ఇంట్లో 2 years నుంచి ఉందని చెప్పే కదా ఫస్ట్ ఎలిగేషన్ స్టార్ట్ చేసింది. మీ మీడియా సాక్షిగా తను అందరికీ పిలిచి దివ్యల మాధురి అనే అమ్మాయి శ్రీనివాస్ గారితో ఈ ఇంట్లో 2 years నుంచి ఉంటుంది అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఆమె ఇక్కడికి వచ్చి ధర్నా స్టార్ట్ చేసింది. అది ఏ విధంగా చేసిందో మీరే చూశారు. టచ్ పాస్ చేసి డోర్స్ విరగొట్టి, గోడలు విరగొట్టి, ఒక 10 మందిని తీసుకొచ్చి శ్రీను గారి మీద అటాక్ చేయడానికి చూసింది. ఈవెన్ చంపడానికి కూడా ట్రై చేసింది ఆ 10 మందితో కలిసి. శ్రీనివాస్ గారు కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో థ్రెట్ ఎవరు చేశారో మీరు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఆవిడ థ్రెట్ చేసిందా? నేను థ్రెట్ చేశానా? ఆవిడ వల్ల థ్రెట్ ఉందా శ్రీనివాస్ గారికి? నా వల్ల థ్రెట్ ఉందా? సో ఇదే విధంగా ఇంకొక విషయం, ఆవిడ ఈ ఇల్లే కావాలి, ఇక్కడి నుంచి నేను కదలను, ఆమె ఇక్కడే వచ్చి ఉంటుంది, ఆమె ఇక్కడ ఉంటే నేను ఒప్పుకోను అనే కామెంట్స్ కూడా మళ్ళీ చేస్తుంది. సో ఆ కామెంట్స్ చేసింది కాబట్టి నేను రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. ఆమె ఇక్కడే వచ్చి ఉంటుంది అనే దానికి ఉంటే మేము ఉంటామండి. ఎందుకంటే శ్రీనివాస్ గారికి పార్థిసం ఆచార్ అనే వ్యక్తికి స్థలం తీసుకున్నప్పుడు అతనికి ఒక 60 lakhs ఎలా పెండింగ్ ఉన్నారో, ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సమయంలో నేను కూడా ఒక 2 crores ఇవ్వడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా ఇచ్చారంట, అది నాకు సరిగ్గా తెలియదు. వాళ్ళ బ్రదర్ కూడా అమౌంట్ ఎంతో హెల్ప్ చేశారని చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు. సో నేనెప్పుడు డబ్బులు తిరిగి ఆశించి అతనికైతే నేను ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఇదే ఇల్లు ఆమె కావాలి, ఇక్కడే నేను కూర్చుంటాను, ఇక్కడి నుంచి నేను కదలను అనుకున్నప్పుడు నాకు కూడా హౌస్ మీద రైట్ ఉంది. కాబట్టి నాకు ఇవ్వాల్సిన 2 crores అమౌంట్ నాకు ఆమె ఇచ్చేసి ఆ ఇంటిని తీసుకుంటుందా, లేకపోతే ఆ ఇల్లు ఖాళీ చేసి ఆమెకి ఒక 6 కోట్లు పెట్టి ఇంద్రభవనం లాంటి ఇల్లు శ్రీను గారు కట్టి ఇచ్చి ఆ ఇంట్లో ఆమెకి సకల భోగాలు కల్పించి అతను నడు రోడ్డు మీద ఉన్నారు కాబట్టి, సో ఆ ఇంటికి ఆమె వెళ్ళిపోయి ఇతన్ని కూడా ఆ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ లీగల్గా ఏమైనా ప్రొసీడింగ్స్ చేసుకుంటారా, ఇంకా ఏ విధంగా పడతారో వాళ్ళ ఇష్టం. అంతేగాని ఇదే ఇల్లు కావాలి, ఈ ఇంటికి నేను వెళ్ళాలి అనుకుంటే నేను కూడా మీ మీడియా అందరినీ పిలిచి మీ మీడియా సాక్షిగా నేను కూడా ఇంటికి రావడం జరుగుతోంది. యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా నేను మీ ముందు ఇంతవరకు బయటపడలేదు నేను శ్రీను గారు నాకు డబ్బులు ఇచ్చాను, అగ్రిమెంట్ చేసుకున్నానని. కానీ శ్రీను గారు యాక్చువల్గా ఎప్పుడు ఎవరు అమౌంట్ ఉంచుకునే వ్యక్తి కాదు. అందుకని అతను ఎప్పుడైనా నాకు ఉన్నప్పుడు నీకు ఇచ్చేస్తానని చెప్పి నాకు చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఈ చెక్స్, ఇవి 50 lakhs ఒకటి, ఇది కూడా 50 lakhs,
ఇది 50, 450. సో ఇవి కూడా నేను ఇప్పుడు చూపించిన దానికి నేనేదో ఆశించి నేను డబ్బులు ఇచ్చానని చెప్పడానికి కాదు. ఆమె ఆ ఇల్లు కావాలి, నాకు ఇక్కడే నేను ఉంటాను, ఈ ఇల్లుకి ఎవరికి రైట్ లేదు అని అంటోంది కాబట్టి నేను చూపించాల్సి వచ్చిందండి. సో ఈ అమౌంట్ నాకు క్లియర్ చేసేసి ఆమె ఇల్లు తీసుకుంటుందా, లేకపోతే ఆమెకి శ్రీనివాస్ గారు ఇచ్చిన ఇంటికి వెళ్ళి శ్రీనివాస్ గారితో ఏమైనా లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటే తేల్చుకుంటుందా? సో మీరే ప్రజలే డిసైడ్ చేయాలండి. సో ఇంకా నేను కూడా ఇంకా ఈ ఎలిగేషన్స్ ఏమి చేస్తే నేను కూడా ఇంకా రేపు వెళ్ళి మీడియా వాళ్ళని కూర్చోబెట్టి నేను కూడా అక్కడ కూర్చుంటాను. నాకు ఇవ్వాల్సిన అమౌంట్ వచ్చినంత వరకు నేను కూర్చుంటాను. ఇది త్వరగా క్లియర్ చేసుకుంటే మంచిదండి. దీన్ని రాజకీయ ఉద్దేశంతో ఇంకా ప్రొలాంగ్ చేసి ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఇది అందరూ తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, అది దివ్యల మాధురి ప్రశ్నిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ ఇంటికి సంబంధించి, ఆ ఇంటికి నేను 2 కోట్లు సాయం అందించాను, నేను ఎటువంటిది ఆశించి ఆయనకి ఇవ్వలేదు, కానీ ఇప్పుడు దువ్వాడ వాణి కనుక ఇల్లు కావాలని పట్టుపడితే నాకు రావాల్సిన అమౌంట్ నాకు ఇవ్వాలి. అవును, నాకు రావాల్సిన అమౌంట్ నాకు ఇవ్వాలి, లేకపోతే దాని గురించి తేల్చుకుంటారా, లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన 6 కోట్ల ఇల్లు అంటూ కూడా అంశాన్ని ప్రస్తావించారు, ఆ ఇంటికి వెళ్ళి లీగల్గా తేల్చుకునే ప్రయత్నం చేస్తారా? అది మీ ఇష్టం. ఒకవేళ ఈ ఇల్లు కావాలి, ఈ ఇల్లే కావాలని కనుక పట్టుబడితే నాకు రావాల్సిన అమౌంట్ నాకు ఇవ్వాలి అంటూ కూడా దువ్వాడ వాణిని ఉద్దేశిస్తూ దివ్యల మాధురి చేసిన ఆ సందర్భం కామెంట్స్ మనం చూసాం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? దువ్వాడ శ్రీను, అవును, దువ్వాడ వాణి, దువ్వాడ శ్రీను ఈ కుటుంబ కథా చిత్రంలో దివ్యల మాధురి అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు దివ్యల మాధురి దువ్వాడ వాణితో చర్చించేందుకు దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వెళతారా అనే అంశానికి సంబంధించి జోరందుకుంది. కానీ ప్రస్తుతం దివ్యల మాధురి వెనకడుగు వేశారా, లేకపోతే వెళ్లే అవకాశం ఉందా? అప్డేట్స్ అందించేందుకు నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు శ్రీకాకుళం నుంచి ఇన్ఫాక్ట్ సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ప్రస్తుతం ఏంటి సినారియో అక్కడ? దివ్యల మాధురి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి రాబోతున్నారా? వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కలహాల పంచాయతీ 13వ రోజుకు చేరింది. కాకపోతే 12వ రోజు మాత్రం అనూహ్యమైనటువంటి ఒక పరిణామం మాత్రం చోటు చేసుకుంది. ఏదైతే ఈ వివాదంలో మాధురితో సంబంధం ఉందని చెప్పి వాణి ఆరోపించిన అనంతరం ఆమె మీడియా పైకి వచ్చి తనతో ఉన్నటువంటి సంబంధాన్ని స్పష్టం చేయడంతో పాటు తనకున్నటువంటి స్ట్రెస్ను ఫీల్ అవుతున్న క్రమంలో ఆమె తాలూకా ఆరోగ్య పరిస్థితి ఏంటంటే కారు యాక్సిడెంట్ తర్వాత ఈరోజు మాత్రం చికిత్స చేయించుకునేందుకు బాహ్య ప్రపంచంకు దూరంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్న వాణిని, ఏదైతే మాధురిని మాత్రం మరోసారి దువ్వాడ వాణి రోడ్డుకి లాగింది అన్నటువంటి పరిణామం 2 రోజుల కింద చోటు చేసుకుంది. ఏదైతే మాధురి ద్వారా తనకు తన పిల్లలకు దువ్వాడ శ్రీనివాస్ కూడాను ప్రాణహాని నుండి సంచలన వ్యాఖ్యలు చేయడంతో మదన పడినటువంటి మాధురి మాత్రం 10 రోజుల పాటు బాహ్య ప్రపంచం దూరంగా ఉండాలనుకున్నా ఇటువంటి ఆరోపణలు తనపై చేస్తున్నారన్న ఉద్దేశంతో మాధురి కూడా నిన్న ఏదైతే కొత్తింటికి సంబంధించినందుకు తాను పెట్టిన పెట్టుబడి, అదేవిధంగా ఆ కొత్తింటికి తనకున్న రిలేషను, ఏ ఇల్లు కావాలని మాధురి తన పిల్లలిద్దరూ అక్కడ 13 రోజులుగా కూర్చున్నారో ఆ ఇంటికి తనకు ఆర్థిక లావాదేవీలతో పాటు ఆ ఇంటి కొనుగోలు వ్యవహారంతో పాటు ఆ ఇంటి నిర్మాణానికి కూడా 2 కోట్ల రూపాయలు వెచ్చించానని పక్కా ఆధారాలతో ఈరోజు పూర్తిగా చెక్కులను కూడా చూపించడం జరిగింది. అయితే ఇది కూడాను వాణి ఆరోపణల కోసమే ఆ చెక్కులను చూపిస్తున్నానే తప్ప నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీను నుండి ఆ డబ్బులు తిరిగి ఆశిస్తున్నటువంటి విషయాన్ని మాత్రం ఆమె స్పష్టం చేశారు. ఆ డబ్బులను తిరిగి ఆశించట్లేదు, తనపై ఆ ఇంటికున్నట్టు హక్కు ఏంటి, ఆ ఇల్లు తనదని ఈరోజు వాణి చేసినటువంటి ఈ ఆరోపణలను నిజం కాదు, అది శ్రీను స్వతార్జితం. ఆయన ఏదైతే చింతాడ పార్వతీ సుందర్ కొనుక్కున్నటువంటి స్థలంలో తను కట్టుకుంటున్న ఇంటి కోసం ఆమె రద్దాంతం చేయడానికి మాత్రం తీవ్రంగా ఆపాదించారు. మరోవైపు చూస్తే ఈ విషయంలో ఏదైతే తొలినాళ్ళ నుండి ఇప్పటి వరకు కూడాను పోలీసులు ఆమెను అక్కడ పంపించడం, మరోవైపు ఒక ఎమ్మెల్సీగా తనకున్నటువంటి పవర్స్ను కూడా